గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే పిఎస్సి టీపీబీఓ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఈ పిఎస్సి టీపీబీఓకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే మోస్ట్లీ రియలిస్టిక్గా ఉండాలి. ఓకే, ఏదో ఒక ప్లాన్ అనుకుంటాం, దాని ప్రకారం చేస్తున్నాం లేదని. మనం ఏడబ్ల్యూఏతో కంపేర్ చేసుకుంటే టీపీబీఓ అనేది అంటే కొంచెం తక్కువ సిలబస్ ఉన్నట్టు, అంటే మన కంపేర్డ్ టు దట్ తక్కువ సిలబస్ ఉన్నట్టు. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ మూడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని చదువుతాం. ఓకే, సో ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అర్థం చేసుకున్నట్టయితే పేపర్ 1 వచ్చి 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. సో ఇది కంప్లీట్గా జిఎస్ ఉండడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ సంబంధించి మనం సపరేట్ స్ట్రాటజీ అనేది సపరేట్ వీడియో అనేది మనం చేసుకుందాం. సో ఎందుకంటే జనరల్ స్టడీస్ మీరు ఏడబ్ల్యూ రాసిన, ఏఈ రాసిన, అలాగే టీబీబీఓ రాసిన, డిప్యూటీ సర్వేయర్ రాసిన, ఏది రాసినా సేమ్ జనరల్ స్టడీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో జనరల్ స్టడీస్ అన్నిటికీ కలిపి కంబైన్డ్గా ఒక వీడియో చేసుకుందాం. బికాజ్ స్ట్రాటజీస్ అంటే ఎన్నైనా చెప్పొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది స్ట్రాటజీగా చెప్పొచ్చు. బట్ మనకి ఏది సెట్ అవుతుంది అనేది కొంతవరకు అంటే అన్నీ విని మనకి ఏదైతే సెట్ అవుతుందో అది ఫాలో అవడం చాలా బెటర్. ఓకే, సో మోస్ట్లీ మనం స్ట్రాటజీ అనుకున్నామంటే ఖచ్చితంగా అది రియలిస్టిక్గా ఉండాలి, టైం బాండెడ్గా ఉండాలి, అలాగే టార్గెట్ బాండెడ్గా ఉండాలి. అప్పుడే ఆ ప్లాన్ అనేది కరెక్ట్గా, స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఒక గేమ్ ప్లాన్ అనమాట. అది ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుద్ది ఆన్ గ్రౌండ్లో. రియలిస్టిక్గా ఉండాలి, అలాగే మనం గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్ ద ఎండ్ మనం అనుకున్న రిజల్ట్ని తీసుకురావాలి. రైట్, సో ఇప్పుడు 150 క్వశ్చన్స్ ఈ జిఎస్ సంబంధించి మనం మాట్లాడట్లేదు, ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్ సంబంధించి స్ట్రాటజీ ఎలా ఉండాలి. సో మోస్ట్లీ మనం ఇక్కడ చూసుకున్నట్టు మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు 3 కేటగిరీల్లో ఉంటారు. సో అది మన ఫస్ట్ కేటగిరీ వచ్చి కంప్లీట్ ఆస్పిరెంట్స్, 24 అవర్స్ టైం ఇవ్వగలిగిన వాళ్ళు. అలాగే నెక్స్ట్ వర్కింగ్ ఎంప్లాయీస్, అలాగే వర్కింగ్ ఉమెన్ అంటే హౌస్ వైఫ్స్ కానీ ఏదైనా. సో థర్డ్ది ఇప్పుడు కరెంట్లీ బీటెక్ కానీ డిప్లొమా కానీ చదువుతున్న వాళ్ళు, బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదువుతున్న వాళ్ళు. సో డిప్లొమా ఈజ్ ద ఎలిజిబిలిటీ, రైట్. సో బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదువుతున్న వాళ్ళు. సో ఇలా మొత్తం 3 కేటగిరీలు. మెయిన్గా ఇప్పుడు మ్యాక్సిమం వీళ్ళు మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఓకే, సింపుల్గా మనం కేటగరైజ్ చేస్తే పీపుల్ని. సో మోస్ట్లీ ముగ్గురే ఉంటారు. సో ఇక్కడ 24 అవర్స్ వచ్చేసరికి మీకు 4 సెషన్స్ ఆఫ్ ది టైం అనేది ఉంటుంది. 1 2 3 4. సో మీకు 4 సెషన్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. ఎలా దొరుకుతాయంటే మార్నింగ్ మీరు 6 to 9 ఒకటి, అలాగే 10 to 12 ఒకటి, అలాగే ఆఫ్టర్నూన్ 2 to 5 ఒకటి, ఈవినింగ్ 7 to 9, ఇలా మొత్తం 4 సెషన్స్ అనేవి మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతి హాఫ్ అన్ అవర్కి కానీ ప్రతి 1 అవర్కి కానీ బ్రేక్ తీసుకోవచ్చు. 1 అవర్ హాఫ్ అన్ అవర్ మధ్యలో ఒక 15 మినిట్స్ అనేది బ్రేక్ తీసుకోవచ్చు. 15 to 1 అవర్ తర్వాత 15 మినిట్ బ్రేక్, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 6 to 9లో జనరల్ స్టడీస్కి ఇచ్చేసుకోవాలి. రైట్, జనరల్ స్టడీస్కి ఇచ్చుకుని ఆ 6 to 9 జనరల్ స్టడీస్కి 10 to 12 జనరల్ స్టడీస్లో అంటే ఏవైతే అంటే జిఎస్లో ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదువుకున్నా, నెక్స్ట్ జిఎస్లో స్టాటిక్ జీకి చదువుకుంటే తర్వాత 2 సెషన్స్ మన కోర్ సబ్జెక్ట్స్కి ఇచ్చుకోవచ్చు. సో కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఏంటి, కోర్ సబ్జెక్ట్లో ముఖ్యంగా ఉన్నది ఏంటి, ఫస్ట్ది ఇంజనీరింగ్ డ్రాయింగ్, నెక్స్ట్ది బిల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, అలాగే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. రైట్, థర్డ్ది బిల్డింగ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్తో పాటు నెక్స్ట్ ఉన్నది ఏంటి, సర్వేయింగ్. మోస్ట్లీ ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు మనం ఆల్రెడీ మన సిరీస్ ఆఫ్ క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్రెడీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ మోస్ట్లీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ 100% సరిపోతుందా, అంటే మీరు ఇచ్చిన మెటీరియల్ సరిపోతుందా, మీరు ఇచ్చిన హ్యాండ్ నోట్స్ సరిపోతుందా, సో హ్యాండ్ రిటన్ నోట్స్ సరిపోతుందా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. సో మీరు అందరికీ చెప్పాలనుకునేది ఒకటే, సో ఏ నోట్స్ కానీ ఏ మెటీరియల్ కానీ 100% ఎగ్జామ్కి సరిపోతుంది అని ఈవెన్ ఎగ్జామినర్ కూడా చెప్పలేడు. రైట్, సో నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఇంపార్టెంట్ బేసిక్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తూ నేను చెప్పిన ప్రతి పాయింట్ని నేను మిస్ చేసిన పాయింట్స్ని కూడా రోడ్స్గా రిటర్న్ చేసి ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ అందులో బేసిక్స్ అన్నీ కవర్ అయ్యాయి. సో మోస్ట్లీ 70 to 80% నా ఒపీనియన్ వరకు. సో అది నాకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసిన తర్వాత
ఆల్మోస్ట్ ఎనఫ్ అనిపిస్తుంది. ఓకే, అది నెక్స్ట్ ఇచ్చే పేపర్కి అది ఆ లెవెల్లో ఉంటుందో లేదో మనం చెప్పలేము, అది ఎగ్జామినర్ డిసైడ్ చేస్తాడు, రైట్. సో ఇప్పటి వరకు ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఇది. 100% ఎగ్జాక్ట్గా సరిపోతుంది అని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. ఏ ఇన్స్టిట్యూషన్ చెప్పినా ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. సో అలా ఎవరూ చెప్పలేరు. కాంపిటేటివ్లో అలా చెప్పగలిగితే ఒకే బుక్ చదివితే అందరూ ఒకేలా చదువుతారు కాబట్టి ఒక 10 to 5 మార్క్స్లోనే టాపర్స్ అందరూ ఉండాలి. అలా కుదరదు, ఎక్కడా రాదు, రైట్. సో ఈ క్వశ్చన్ అనేది మోస్ట్లీ నేనైతే బేసిక్స్ కవర్ చేశానని చెప్తాను మెటీరియల్కి అయితే. సో మీరు ఏ మెటీరియల్ ఫాలో అయినా ఏమైనా కానీ 100% సిలబస్ సరిపోతుంది. మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఒక మెటీరియల్ చదివిన తర్వాత కానీ లేదంటే ఒక బుక్ కొన్న తర్వాత కానీ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి. అందులో ఆల్మోస్ట్ ఒక 80 to 70% మ్యాచ్ అవుతున్నాయి అంటే దట్ బుక్ ఈజ్ ఎనఫ్. ఓకే, అంటే కంప్లీట్గా ఎనఫ్ అవుతుందని నేను చెప్పను కానీ బట్ సమ్ వాట్ మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుద్ది. మనం ఇక్కడ స్కోర్ చేయాల్సింది 100కి 100 మార్క్స్ కాదు, 100కి 100 క్వశ్చన్స్ కూడా కాదు. 100కి 65 క్వశ్చన్స్ ఉంటే యువర్ ఆల్మోస్ట్ అబౌవ్ ద 5% ఆఫ్ ది ఆస్పిరెంట్స్. అది చాలు, మనకి జాబ్ రావాలంటే అది చాలు. మిగతాదంతా రిజర్వేషన్, లక్ ఫ్యాక్టర్ ఇవన్నీ మనం అది సపరేట్గా మాట్లాడుకుందాం, రైట్. సో నేనైతే అదే చెప్తున్నాను. సో ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి మనం చేయాల్సింది ఫస్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ చదివేసుకున్న తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అలాగే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సంబంధించి. సో ఇవి హార్డ్లీ ఇంకా మనకి మన జనవరిలో ఎగ్జామ్ అనుకుంటే కనుక సో ఇంకా మోస్ట్లీ 90 days ఉన్నట్టు జనవరి తర్వాత. ఓకే, ఆల్రెడీ జనవరి 22 ఏడబ్ల్యూ అని చెప్పాడు కాబట్టి సో జనవరి లాస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ ఉండొచ్చు. సో 90 days ఉందనుకుంటే సో ఇప్పుడు ఆల్రెడీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇంకా మనకి ఈ రెండు కంప్లీట్ చేయడానికి జస్ట్ మనకి సిన్సియర్గా ఎవ్రీడే 4 hours ఇస్తే మోస్ట్లీ 4 to 5 hours ఇవ్వగలిగితే ఈ సబ్జెక్ట్స్ రెండింటికి మనం ఇంకొక 40 daysలోనే ఇది కంప్లీట్ చేసేయడం జరుగుద్ది. ఇంకో 20 days జనరల్ స్టడీస్ చదువుకున్న లాస్ట్ 1 month అంతా మనం రివిజన్కి ఇచ్చుకోవచ్చు అనమాట, రైట్. సో ఇలా మనం ఈ మూడు సబ్జెక్ట్స్ సంబంధించి సర్వేయింగ్ సంబంధించి బేసిక్స్ అలాగే బిల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సంబంధించి బేసిక్స్. సో మన క్లాసెస్లో బిల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సంబంధించి నెక్స్ట్ నోట్స్ రావడం జరుగుతుంది. దీని తర్వాత ఈ క్లాసెస్ అయిపోయాక సర్వేయింగ్. ఓకే, సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు ఈ 2 సెషన్స్ జిఎస్కి ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ 2 సెషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ మన కోర్ సబ్జెక్ట్స్ అన్నీ చదువుకోవాలి. సో ఒక దాంట్లో అంటే ఈక్వల్గా బ్యాలెన్స్గా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలంటే డ్రాయింగ్ అంతా ఒక సెషన్ ఇచ్చేసుకోండి, నెక్స్ట్ సర్వేయింగ్. సో ఇలా చదువుకుంటూ వెళ్తే మోస్ట్లీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 3 hours ఇక్కడ 2 hours మోస్ట్లీ 5 hours అంటే ఒక 30 to 40 daysలో మనకి కంప్లీట్గా సిలబస్ అయిపోవడం జరుగుద్ది, రైట్. సో మిగిలినంతా మనం లాస్ట్ 1 month ఇప్పుడు ఈ 1 month అంతా చదువుకుంటాం కదా. సో నవంబర్ 15 నుంచి మనం నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కంప్లీట్గా ప్రిపేర్ అయినా నెక్స్ట్ డిసెంబర్ 15 నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఒక జనవరి 15 వరకు మనం అలా చేస్తే లాస్ట్లో కంప్లీట్ ఉంటుంది అనమాట. సో ఇది ఫుల్గా కంప్లీట్గా ఆస్పిరెంట్స్ ఇచ్చే వాళ్ళకి ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే నేను ఇది చెప్తాను. ఓకే, 2 సెషన్స్ అనేవి అంటే ఒక డేని డివైడ్ చేసుకుని 2 సెషన్స్ అనేది దీనికి 2 సెషన్స్ అనేవి కోర్ సబ్జెక్ట్కి ఇవ్వాలి. అలాగే వీక్లీ రివిజన్ ఒకటి పెట్టుకోవాలి. అంటే మనం డైలీ కంప్లీట్గా ఆస్పిరెంట్ కాబట్టి మనకి ఫుల్ ఫోకస్ అంతా మన ప్రిపరేషన్ మీద ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అలాగే మంత్లీ వన్స్ రివిజన్ ఉంటే లేదంటే 21 daysకి అంటే 7 days 21 days అలాగే 30 daysకి ఒక రివిజన్ ఇచ్చుకుంటే కంప్లీట్ గుర్తుపండు. అంటే మనం ఏదైనా విషయాన్ని నేర్చుకున్న తర్వాత 3 daysకి కొంత మర్చిపోతాం, 50% మర్చిపోతాం. అదే 7 daysకి 70% మర్చిపోతాం, 21 days కంప్లీట్గా మర్చిపోతాం. సో అలా జరగకుండా ఉండాలంటే మనం 3 daysకి ఎలాగో చదువుతున్న ఆ మూమెంట్లో ఉంటాం కాబట్టి ఆ కాన్సెప్ట్స్ అనేవి అర్థం అవుతూ ఉంటాయి. సో మనకి అది ప్రాబ్లం కాదు. అందుకే 7 daysకి ఒక రివిజన్ అలాగే 21 daysకి ఒక రివిజన్ ఇచ్చుకుంటే ఆల్మోస్ట్ మనకి సెటిల్ అయిపోద్ది. ఎందుకంటే ఎగ్జామ్ లాస్ట్లో కూడా ఒక 1 month రివిజన్కి ఇస్తాం కాబట్టి. నెక్స్ట్ వర్కింగ్ ఎంప్లాయీస్ కంటే వాళ్ళకి 10 to 5 అనేది జాబ్ చేయడమే సరిపోద్ది. సో మోస్ట్లీ ఆ టైమ్స్లో కుదరదు. ఆ టైంలో మనం ఏం పెట్టుకోవాలంటే రివిజన్ పెట్టుకోవాలి. సార్ అదేంటి సార్ జాబ్ చేస్తూ రివిజన్ ఏంటని. సో జాబ్లో కూడా మనం అంటే ఎవ్రీ సెకండ్ జాబ్ గురించి ఆలోచించాం కదా, కొంత టైం మనకు ఉంటుంది కదా, అంటే కొంత స్పేస్ అనేది కొంత ఖాళీ ఉంటుంది కదా. అలాంటి టైంలో చిట్చాట్లు పెట్టకుండా మనం ఓన్లీ సబ్జెక్ట్ ఏం చదివాము, ఈరోజు పొద్దున ఏం చదివాము, ఈవినింగ్ ఏం చదివాము దాన్ని రీకాల్ చేసుకోవాలి. ఒక 10 days ముందు ఒక 5 days ముందు ఏం చదివాము, సో ఎక్కడి వరకు వచ్చింది మన సిలబస్. అంటే ఒక సిలబస్ కాపీ అనేది మీతో పెట్టుకోండి. ఆ సిలబస్ పాయింట్ చూసినప్పుడు ఫర్ సపోజ్ ఫౌండేషన్ టైప్స్ అని ఉంది, ఓకే రైట్. సో ఫౌండేషన్ టైప్స్ అని ఉంది. సో ఫౌండేషన్ టైప్స్ అని ఎక్కడో సో ఆ పాయింట్ అని రాసింది. సో ఫౌండేషన్ టైప్స్ అనగానే అసలు ఫౌండేషన్ అంటే ఏంటి? ఫౌండేషన్ ఈజ్ ద బాటమ్ మోస్ట్ ఆఫ్ ది
విచ్ ఈజ్ లయింగ్ ఆన్ ది గ్రౌండ్ సర్ఫేస్, అంటే గ్రౌండ్ సర్ఫేస్లో కానీ అండర్ ది గ్రౌండ్ ఏదైతే బాటమ్ ఉంటుందో బిల్డింగ్లో దాన్ని మనం ఫౌండేషన్ అనడం జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఫౌండేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బేస్, రిజిడ్ బేస్ ఇవ్వడానికి సూపర్ స్ట్రక్చర్కి, అలాగే కింద లోడ్ని మనం ఏదైతే సూపర్ స్ట్రక్చర్ మీద పడుతుందో అది గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి. అలాగే ఫౌండేషన్లో టైప్స్, ఫౌండేషన్లో వాల్ ఫుటింగ్ అంటే ఫుటింగ్స్ ఉంటాయి, షాలో ఫౌండేషన్స్ ఉంటాయి, డీప్ ఫౌండేషన్స్ ఉంటాయి. సో షాలో ఫౌండేషన్స్ అంటే ఏంటి, బ్రెత్ అనేది డెప్త్ కన్నా ఎక్కువ, అంటే బ్రెత్ ఎక్కువ ఉండి డెప్త్ తక్కువ ఉండడం షాలో. అలాగే డెప్త్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని డీప్ ఫౌండేషన్ అంటాం, అంటే వెన్ కంపేర్ టు బ్రెత్ అనేది. ఓకే, సో అలాగే ఫౌండేషన్లో టైప్స్ ఏ ఉంటాయి. ఫౌండేషన్లో సింగిల్ ఐసోలేటెడ్ ఫౌండేషన్ ఉంటుంది, మ్యాట్ ఫౌండేషన్ ఉంటుంది, రాఫ్ట్ ఫౌండేషన్ ఉంటుంది, కంబైన్డ్ ఫుటింగ్ ఉంటాయి. సో ఈ ఫౌండేషన్ టైప్స్ ఇవన్నీ మనకి అలా ఫ్రేమ్ అయిపోతూ వచ్చేయాలి, రైట్. సో ఏదో మర్చిపోయాం, ఫర్ సపోజ్ కంబైన్డ్ ఫుటింగ్ దేనికి వేస్తామో మర్చిపోయాం. సో సడన్గా ఆ పాయింట్ ఎక్కడ గుర్తొచ్చింది. సో ఆ సిలబస్ పేపర్ మీద వెనకాల కంబైన్డ్ ఫుటింగ్ అంటే ఏంటి అని చిన్న క్వశ్చన్ మార్క్, మీకు అర్థమయ్యేటట్టు సిఎఫ్ కంబైన్డ్ ఫుటింగ్. సో సిఎఫ్ అంటే ఏంటి సో అని ఇలా రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. అంటే నెక్స్ట్ టైం వెళ్ళి రివిజన్ చేసుకుంటే, అంటే చూస్తే ఒకసారి నోట్స్ క్లారిటీ వచ్చేది సిఎఫ్, ఇక అది ఎప్పుడు గుర్తుండిపోద్ది. సో అలా రివిజన్ చేసుకోవాలి. 10 to 5 అనేది వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా మేనేజ్ చేసుకోవాలి. సో ఈ మార్నింగ్ మీకు 7 to 9 ఒక సెషన్ దొరుకుద్ది. ఈవినింగ్ వచ్చేసిన తర్వాత 5 to 6 ఎలాగో ఫ్రెష్ అవ్వడానికి తీసేస్తే సో 7 to 10 అనేది ఒక సెషన్ అవుద్ది. సో ఇక్కడ ఒక 2 hours, ఇక్కడ ఒక 2 hours. మార్నింగ్ 4 to 6 కూడా ఒక సెషన్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ ఎగ్జామ్ సిలబస్ కవర్ చేయడానికి తప్పదు కాబట్టి. సో ఇక్కడ 2 hours, కంప్లీట్లీ 6 hours. ఎందుకంటే మనం ఆల్రెడీ వర్కింగ్ అంటే కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది, అంటే కొంతవరకు సబ్జెక్ట్ సంబంధించి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ఆ జాబ్ వరకు వెళ్ళాం. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఓకే, యాస్పిరెంట్స్ అందరూ కంప్లీట్గా 24 hours ఇస్తున్నారు, నేను డెవలప్ అన్నా. దేర్ ఆర్ సమ్ లక్ ఫ్యాక్టర్స్, రిజర్వేషన్, రోస్టర్, లొకాలిటీ. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏది 100% హార్డ్ వర్క్ అవసరం, కొంత లక్ అనేది మనకి ఫేవర్ చేస్తుంది అన్న హోప్తోనే ఉండాలి. బికాజ్ ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో హోప్ని ఎవరైతే క్యారీ చేస్తారో వాళ్ళే అల్టిమేట్గా గోల్ రీచ్ అవుతారు, రైట్. సో మనం అదే హోప్తో ప్రిపేర్ అవ్వాలి, రైట్. ఇక్కడ వర్కింగ్ ఉమెన్ కూడా అంతే. సో మోస్ట్లీ ఆ టైం ఇచ్చుకుంటూ అలా ఈ 2 hours ఇచ్చుకుంటూ ఫస్ట్ 2 hours జిఎస్కి ఇచ్చిన, నెక్స్ట్ 2 hours అంటే బేస్డ్ ఆన్ ది ప్రిపరేషన్ మనం లాస్ట్లో ఒక 20 days మాత్రం రివిజన్ పెట్టుకోవాలి. మన రివిజన్కి వచ్చేసరికి ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో మనం, సో వాళ్ళు 3 hours అంటే ప్రతి 3 daysకి ఒక రివిజన్, 7 daysకి ఒక రివిజన్, 21 daysకి ఒక రివిజన్ పెట్టుకోవాలి. ఎందుకు 3 days రివిజన్ అని చెప్తున్నానంటే, సో 3 days రివిజన్ అనేది మనం బయటికి వెళ్ళిన తర్వాత, వర్క్కి వెళ్ళిన తర్వాత వర్క్ ఎన్విరాన్మెంట్ మొత్తం వేరేగా ఉంటుంది. సో మన మైండ్ అంతా మన పాయింట్ ఆఫ్ రెస్పెక్ట్ అంతా వర్క్ మీదకి వెళ్ళిపోద్ది. సో ఆటోమేటిక్గా మనం కొంచెం డివియేట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు చదివిన టాపిక్స్ అన్ని గుర్తుండకపోవచ్చు, ఫ్రస్ట్రేషన్ వచ్చేది. ఆ రివిజన్ లేకపోతే ఏమవుతుందంటే 7 days చదివేసరికి ఏదో వర్క్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ బయటకి వెళ్ళిన తర్వాత క్వాంటిటీ ఎస్టిమేషన్ చేయొచ్చు. సో క్వాంటిటీ సర్వింగ్ చేస్తూ, అంటే క్వాంటిటీ ఎస్టిమేషన్ చేసుకుంటూ, లేదంటే సైట్ ఇంజనీర్ చేస్తూ, లేదంటే సాఫ్ట్వేర్ చేస్తూ, సో ఆ వర్క్లో ఉండిపోతూ ఈ మర్చిపోవడం జరుగుద్ది. సో అలా రివిజన్ చేసుకుంటూ ఉంటే మన మీద మన కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, అలాగే మనకు గుర్తుండడం పెరుగుద్ది. దానివల్ల మనం ప్రీవియస్ పేపర్స్ కానీ లాస్ట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ చాలా ఉపయోగపడుతుంది అనమాట, మన స్ట్రెంథెన్ చేయడానికి. సో అందుకే నేను రివిజన్ని అంత స్ట్రెస్ చేస్తున్నాను అనమాట, రైట్. వర్కింగ్ ఉమెన్కి వచ్చేసరికి, వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. వాళ్ళకి 10 to 5 ఖాళీ ఉంటుంది, రైట్. సో 10 to 5 ఖాళీ అంటే మార్నింగ్ పిల్లల్ని పంపించేసిన తర్వాత, అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ అని రెడీ చేసి హస్బెండ్స్ పంపించేసిన తర్వాత ఈ 10 to 5 అనేది గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 5 తర్వాత నుంచి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ చూసుకోవాలి పిల్లల్ని. సో ఇవన్నీ కష్టం కాబట్టి, సో 10 to 5లో మోస్ట్లీ మీరు ఇవ్వగలిగిన టైం ఏంటంటే ఓన్లీ 2 సెషన్స్గా, అంటే మోస్ట్లీ 10 to 12 అనేది ఒక సెషన్, అలాగే 2 to 5 అనేది ఒక సెషన్గా డివైడ్ చేసుకోండి. ఇలా చూసుకుంటే 3 hours వస్తున్నాయి. సో ఇక్కడ ఎవ్రీ 1 hourకి ఒక 15 minutes బ్రేక్ తీసుకున్నా మోస్ట్లీ మీకు సరిపోతుంది ప్రిపేర్ అవ్వడానికి, రైట్. సో ఇలా ఒక సెషన్ అనేది జిఎస్కి, ఇంకో సెషన్ అనేది కోర్ సబ్జెక్ట్కి ఇచ్చుకోవచ్చు, రైట్. అలా చేసుకుంటే సరిపోద్ది. అంటే రిజర్వేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇవన్నీ అసలు టార్గెట్స్ అనేవి ఎట్ ద ఎండ్ మనకి మ్యాటరే కాదు. అంటే మనం ఎండ్లో జాబ్ కొట్టాలి అన్నీ ఒకసారి అనుకోండి, పక్కన పెట్టేయండి. మనం చేయాల్సిన మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ సిలబస్ని కంప్లీట్ చేయాలి. జాబు నాకు తక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ మార్కులు వస్తాయి, ఎండెవర్ వాట్ ఎవర్ మే బీ ద రిజల్ట్, వీ డోంట్ నీడ్ టు కేర్. We need to care about our actions. We need to care about our steps. Every single step should be dedicated towards our goal. Then you can reach your goal. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఈ రిజల్ట్స్ అనేవి పక్కన పెట్టండి. రిజల్ట్స్ ఉండడం వల్ల ప్రెషర్ తప్ప ఏముండదు, రైట్. సో నెక్స్ట్ బీటెక్ ఎంటెక్ చదువుతున్న వాళ్ళకి, సో వాళ్ళకి కూడా సేమ్ ఈ వర్కింగ్ ఎంప్లాయీస్ అలాగే కాలేజ్ కూడా 10 to 4:30 ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే సేమ్ ఇదే ఫాలో అవ్వండి. వీళ్ళకి 7 days రివిజన్. అలాగే మనం బీటెక్ ఎంటెక్ చేస్తున్నాం అంటే మోస్ట్లీ అదే సబ్జెక్ట్స్తో కాంటాక్ట్లో ఉంటాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో టచ్ చేస్తాం. మళ్ళీ బిల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇప్పుడు 2-1లో ఉన్నవాళ్ళు కానీ 3-1లో ఉన్నవాళ్ళు కానీ ఆల్రెడీ బిల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ గీస్తూ ఉంటారు. సో కన్వెన్షనల్ సైన్స్ సర్వేయింగ్ కూడా ఆల్రెడీ జరుగుతూనే ఉంటుంది. సో మీకు చాలా అంటే చాలా ఫెచ్చింగ్ ఉంటుంది. సో ఎవరైతే కాలేజీలో చదువుతున్నారో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో మీకు చాలా అంటే వెన్ కంపేర్డ్ టు ఆస్పిరెంట్స్, ఈ 24 hours ఇచ్చే ఆస్పిరెంట్స్ కంటే వర్కింగ్ ఎంప్లాయీస్ అంటే, సో ఫ్రాంక్గా మాట్లాడాలంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది.
ఓకే, సో అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు కూడా సేమ్ ఇలా వర్కింగ్ ఎంప్లాయీస్కి ఏదైతే ఉందో అలాగే మీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్తో టీబీపీఓ సిలబస్ గురించి, అంటే ఈ సిలబస్లో ఉన్న పాయింట్స్ గురించి, కోర్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయండి. అలాగే జనరల్ స్టడీస్ సంబంధించి లైబ్రరీని బాగా వాడుకోండి, రైట్. సో ఇది నేను చెప్పే వర్కింగ్ స్ట్రాటజీ. మన మెయిన్ టార్గెట్ వచ్చి ఎంత ఉండాలంటే మోస్ట్లీ 300 మార్క్స్ కాబట్టి 220 ప్లస్ ఉంటే నో వన్ కెన్ బీట్ అస్. సో 220 ప్లస్ ఉంటే మోస్ట్లీ ఏ రిజర్వేషన్లోనైనా ఓపెన్లోనైనా 220 ప్లస్ ఉంటే సరిపోతుంది, రైట్. మనం అది మాత్రమే టార్గెట్ పెట్టుకుని చదువుకోవాలి. ఓకే, అన్ని మార్కులు ఎగ్జాక్ట్గా వస్తాయా లేదా అంటే రిజల్ట్స్ విచ్ ఎవర్ మన మధ్యలో ఏదైనా జరగవచ్చు. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ అతను డిప్యూటీ సర్వేయర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మోస్ట్లీ అతను ఎప్పుడు ఎగ్జామ్ రాసిన 300 అంటే జనరల్ స్టడీస్ టెస్ట్ పేపర్స్ రాస్తే మోస్ట్లీ అతనికి 300కి 110 వచ్చాయి. ఓకే, బట్ ఎగ్జామ్లో మాత్రం 185 మార్క్స్ వచ్చాయి. సో అది చెప్పలేం మనం, అంటే ఎగ్జామ్కి వెళ్ళాక అంటే మనం చేసిన టెస్ట్ సిరీస్లు వేరే ఉండొచ్చు, అక్కడ టఫ్నెస్ లెవెల్ ఎక్కువ ఉండొచ్చు. సో ఈ మధ్యలో వచ్చే రిజల్ట్స్ని పక్కన పెట్టేయండి. ఓకే, ఎగ్జామ్ రాయాలి, అట్ ద ఎండ్ రిజల్ట్ ఏదో ఒకటి వస్తుంది. ఏదొచ్చినా మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ ఏది రాలేదు కొత్తగా ప్రిపేర్ అవ్వాలి, వస్తే జాబ్ చేయాలి. ఓకే, సో ఇది ఒకటే ప్రాసెస్ అనేది న్యాచురల్గానే ఉంటుంది. సో టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, ఇవన్నీ మైండ్లో తీసేయండి. మనం చేయాల్సింది, మనం ముందుగా పెట్టుకోవాల్సిన టాస్క్ ఏంటంటే స్ట్రాటజీలో మనకి 90 days ఆఫ్ ద టైం ఉంది. దాంట్లో మనం జనరల్ స్టడీస్ పేపర్ సిలబస్ కంప్లీట్ చేయాలి. అలాగే ఏదైతే కోర్ సబ్జెక్ట్ సిలబస్ ఉందో అది కంప్లీట్ చేయాలి. కోర్ సబ్జెక్ట్లో ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి అలా చదవాలి. అలాగే జనరల్ స్టడీస్లో ఏ బేసిక్స్ కవర్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అవి పక్కగా పెట్టుకోండి. ఈ టైంలలో 1 మంత్కి ఫస్ట్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టే. బిల్డింగ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ కానీ నెక్స్ట్ మంత్లో మనం ఇది November 15 to December 15 ఇది పెట్టుకుంటే January 15 to అంటే December 15 నుంచి January 15కి ఇది మేము కంప్లీట్ చేసేయడం జరుగుతుంది. అంటే మోస్ట్లీ లెట్స్ వి ట్రై అవర్ బెస్ట్. ఇన్ కేస్ అలా వర్కౌట్ అవుతున్న సెక్షన్లో టీబీబీఓ వాళ్ళకి, అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ మనల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి లైవ్ రివిజన్ క్లాసెస్ అనేవి చేసేస్తాం. ఓకే, సో అలా మనం కంప్లీట్గా సిలబస్ అనేది కోర్ సర్వీస్ సంబంధించి మనం చూద్దాం. అలాగే జనరల్ స్టడీస్ సంబంధించి కంప్లీట్ స్ట్రాటజీ అనేది ఇంకోటి చేసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఓకే, ఒకవేళ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కానీ, మా స్ట్రాటజీస్ నచ్చినా కానీ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడైనా మా పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్న క్వరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.